వామ్మో ఏం భయపెట్టాడమ్మో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ ఎస్పెషల్లీ కాళీ క్యారెక్టర్ అయితే ఆసమ్. ఆ తెల్ల గెటప్ అనేది బాబోయ్ అయ్యో ఇది హారర్ లవర్స్కి బెస్ట్ సినిమా. దాని దగ్గర కామెడీ కూడా, ఆ హారర్ కూడా నవ్విచ్చాడు చూసావా అన్నయ్య లారెన్స్ అన్న, నువ్వు సూపర్ అన్న. ఇంకోటి రీజనబుల్. సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది హెల్పింగ్ నేచర్తో కూడింది. హెల్పింగ్ నేచర్ టాట్ తెప్పించే కాన్సెప్ట్ అనమాట సెకండ్ హాఫ్ అనేది. బాగుంది. ఇది కాళీకిను ఇంకా వాళ్ళ లవర్కి జరిగిన అన్యాయాన్ని కరెక్ట్గా రీజనబుల్ చూపించాడు. ఇలా ఓవరాల్గా ఏంటంటే ఇది ఇండియన్ కంజూరింగ్ 2 సినిమా చూసినట్టుగా ఉంది. సూపర్గా ఉంది సినిమా. ఎవ్రీవన్ వాచ్ ది ఫిలిం. హారర్ లవర్స్కి బెస్ట్ ఐటమ్ ఇది. సూపర్. అబ్బో అన్న అయితే భయంకరం జీవించాడు. స్పెషల్లీ మన సెకండ్ హాఫ్లో మనకి కాంచన గుర్తు చేసేది అనమాట. బట్ కాంచన కాదు అది. ఐ మీన్ ఆటోమేటిక్గా ఏంటంటే అన్న పర్ఫార్మెన్స్ మాత్రం బాడీ కూడా బాగా బల్క్ చేశాడు. ఎక్కడ స్ట్రాంగ్స్ తప్పించాడు. సూపర్ సినిమా, అందరు చూడొచ్చు. థ్రిల్లింగ్ హైలైట్ ఉందన్న సినిమా మాత్రం. కాంచన పడిపోతే అది ఇంటర్వ్యూలో డైపర్లు తెచ్చుకొని కూర్చోవాలి మనం. కాంచన పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఏంటంటే కొంచెం సెంటిమెంట్ పెట్టిండు. అంత హారర్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే జర హారర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్తో కొట్టింది. చూడొచ్చు ఫ్యామిలీ. యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. చెప్పే అవసరం లేదు, బాగానే ఉంది. కాంచన 2 లాగా ఉందా? కాంచన గంగా కాంచన అంతేనా? అంటే ముని, గంగా అండ్ కాంచన 3 ఎలా ఉంది? అంటే మూవీ చూసా నాకు గంగనే నా బెస్ట్. కేకా అన్న చుచ్చు వహించేస్తారు. వేసింది, కొంచెం వేసింది. చాలా అన్ని సీన్స్, హారర్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది, నచ్చింది. టోటల్ సినిమా బాగుంది. హారర్ ఉంది. హారర్ సినిమా అంటే ఇలానే ఉండాలి కదా. కామెడీ కొంచెం. చాలా బాగుంది మూవీ. హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది హారర్ మూవీ. మళ్ళీ కాంచనా 4 కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. వస్తుందనా భయంకరం అంటే అంత ఏం లేదు, నార్మల్ మంచిగా ఉంది. కిరాక్ ఉందా నాకు అని సినిమా. కిరాక్ అన్న డాన్స్ గీన్స్ ఖాళీ. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. దానికంటే బాగుంది. 5th పార్ట్ కూడా వస్తుందంట. కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది. ఓవరాల్ వెరీ గుడ్, బాగుంది, నడుస్తుంది. మళ్ళీ చూడాలి, బాగుంది సినిమా. ఏం బాగా అనిపించింది సినిమాలో? అలా కామెడీ ఉన్నది, మళ్ళీ ఫ్యామిలీ అది ఉంటది అనమాట. బాగానే ఉన్నది. బాగుంది. భయపడ్డావా? భయం అంటే ఉన్నదిలే, భయం. అన్న కాంచన 1, 2, 3 ఇప్పుడు 3 కదన్నా. ఆ రెండింటికంటే ఇది జర హరార్ ఉందన్న, చాలా హరార్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మన కాంచన ఇంటర్వెల్ సీన్ ఎట్లుంటుందన్నా జర హరార్. మీరు చూసారా? అలా జర హరార్ ఎట్లుంటుంది ఇంటర్వెల్ సీన్. కానీ ఇంట్లో మాత్రం మరీ ఘోరంగా పెట్టినా. విజువల్ ఎఫెక్ట్స్ అయితే తట్టుకోలేమన్నా. ముందే ఐమాక్స్ చూస్తున్నాం కదా, గలీజ్ ఆ సౌండ్ ఇచ్చిండు. మస్తు అనిపించింది నా సినిమా అయితే. లారెన్స్ యాక్టింగ్ మాత్రం కిరాక్, మస్తు చేసిండు. లారెన్స్ మస్తు చంపేసి పెట్టిండు. డాన్స్ మాత్రం హైలైట్ చేసిండు. చిన్న స్టెప్స్ కానీ హైలైట్. నిప్పునైనా తాకొచ్చు కానీ నలుపుని మాత్రం తాగదని. ఆ డైలాగ్ అయితే సూపర్. నిప్పునైనా తాకొచ్చు కానీ నలుపుని మాత్రం తాగద్దు. ఆ డైలాగ్ అయితే సూపర్ ఉందన్న, బాగా అనిపించింది. అయితే ఇట్లా మాకైతే గూస్ బంప్స్ అన్న ఒక్కొక్క దగ్గర. చాలా మంచిగా అనిపించింది అన్న. ఏం నచ్చింది సినిమాలో? ఇంట్రెస్ట్ ఫైటింగ్ చాలా ఇంకెక్కువ ఉన్నది. ప్లస్ ఇంకా కామెడీ ప్లస్ ఇంకా కామెడీ మాత్రం సూపర్ హిట్ అన్న. మా ఫైటింగ్ కానీ యాక్టింగ్ కానీ డైలాగ్స్ మస్తు ఉన్నాయి, అన్ని సూపర్ హిట్ అన్న. సినిమా బాగుంది. అంటే యాక్షన్ మాత్రం డబల్ యాక్టింగ్ అన్న. అంటే సూపర్ హిట్, చింపేశారు యాక్టింగ్. సూపర్ హిట్. అదే ఫుల్ హారర్ కామెడీ అన్న. హీరోయిన్ ముగ్గురు ఏం పెట్టిరన్న, కానీ ఒక్క హీరోయిన్ ఉంటే మస్తు ఉంటుండే. ఫైటింగ్ అలా ఉంది, ముగ్గురు రొమాన్స్ చేసినప్పుడు. ఓకే, బాగా అనిపించింది అన్న. సూపర్ ఉందన్న. ఏమి నచ్చింది సినిమాలో? కామెడీ, సెంటిమెంట్ ఇంకా మస్తు ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మస్తు కామెడీ ఉంది భయ్యా. లారెన్స్ అవసరం. మూడు సినిమాలు ఎంతనో, ఆ 3 సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకో ఎత్తు. గంగ కంటే బాగా అనిపించింది అంటే హర్రర్ విషయంలో. హర్రర్ అంటే సౌండ్ ఎఫెక్ట్ మస్తు ఉంది, మంచిగానే ఉంది. నార్మల్ అయితే సూపర్ ఉంది. లారెన్స్ అంటే లారెన్సే. లారెన్స్ ఈ హర్రర్ సినిమాలు ఎన్ని వచ్చినా దేనికి అదే డిఫరెంట్ సినిమా. ఇప్పుడు
అనాథాశ్రమాలకు వచ్చే డబ్బులు, గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మిగతా వాళ్ళు ఎట్లా ఎగ్గొడుతున్నారు, ఏంది ఈ అనాథాశ్రమాల నుంచి అసలు ఫండ్ ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి సినిమా చూపించారు. చాలా బాగుంది. లారెన్స్ యాక్షన్ బాగుంది. మిగతా వాటికంటే ఇది చాలా డిఫరెన్స్ ఉంది. సూపర్గా చేశాడు మాస్టర్. చక్కటి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అనాథ శరణాలయాలు మనం తిండే కంటే పక్కన వాడికి పెడితే ఆకలి ఎంత తీరుతుంది, మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీతో కామెడీ సూపర్. అసలు ఆయన టైమింగ్ ఎవరు చెప్పలేదు. హర్రర్ల కామెడీ పండించడం ఈయనది డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ కామెడీ కావాలంటే ఈ సినిమా చూడొచ్చు. హైలైట్, హై రేంజ్లో ఉంటుంది. ఆ సినిమాల కంటే ఈ సినిమా హై రేంజ్లో ఉంటుంది. ఇది ఒక రేంజ్ సినిమా, తప్పక చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ అంతటితో చూడాల్సిన సినిమా. ఓవరాల్గా సూపర్ కాన్సెప్ట్ పరంగా సూపర్, మెసేజ్ పరంగా సూపర్. మ్యూజిక్ బాగుంది, కత్తిలాగుంది మ్యూజిక్. మనం ఒక సాంగ్కి చాలా తేడా ఉంది. డిఫరెంట్ లొకేషన్, సూపర్గా ఉంది సినిమా. క్లైమాక్స్ చూసి భయపడని ప్రేక్షకుడు ఉండడు. క్లైమాక్స్ చూసిన తర్వాత భయపడని ప్రేక్షకుడు ఉండడు. క్లైమాక్స్ కంపల్సరీ భయపడుతుంది. భయపడాలంటే ఈ సినిమా చూడాలి. రాఘవ గారి గెటప్ సూపర్. అసలు వైట్ హెయిర్ తోటి కూడా ఇంత స్టైల్గా చూపించాలొచ్చా అనేది రాఘవ గారు చూపించారు. వైట్ హెయిర్ కూడా సూపర్. అన్న మూవీ చాలా బాగుంది అన్న. కామెడీ అండ్ హర్రర్ మూవీ, చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. అంటే అనాథ పిల్లల గురించి హెల్పింగ్ నేచర్ అది, ప్లస్ అలాగే ఇంతమంది కోట్లు సంపాదిస్తున్నారు, ఏం హెల్ప్ చేస్తున్నారేమో కానీ ఒక అనాథ పిల్లలు కడుపు నింపాలంటే ఒక 100 రూపాయలన్నా వాళ్ళకి హెల్ప్ చేయరన్న. ఒక రోజు ఒక పూట కన్నా ఫుడ్కి అలా ప్రాబ్లం ఉండదు. నేను అదే అంటే ఆడ తిరుపతి దేవుని కనపడని దేవునికి ఏమో కోట్లు ఇస్తున్నాం. ఇక కనిపించే దేవునికి మాత్రం పిల్లలు దేవునితో సమానం అన్న. అనాథ పిల్లలు ఒక 100 రూపాయలన్నా ఇవ్వండి, ఒక్కొక్కరు కలిసి వాళ్ళ అకౌంట్లో వేసేస్తే. ఒక అకౌంట్ నెంబర్ సార్, లారెన్స్ సార్ ఒకటే చెప్తున్నా నేను, ఒక అకౌంట్ నెంబర్ అనేది మీరు వేసిరంటే ప్లస్ అందరూ హెల్ప్ చేస్తాం. మేము కూడా లేని వాళ్ళం, మేము మిడిల్ క్లాసే. మనం వేసే 150 రూపాయల టికెట్ కన్నా ఒక 100 రూపాయలు ఒక పూట కడుపు నింపొచ్చు కదా. అది చాలా బాగుందన్న మూవీ అయితే. థీమ్ పరంగా చాలా బాగుందంట. స్టోరీ అంటే నార్మల్, అంటే స్టోరీ అయితే సేమ్, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది. కానీ హర్రర్ అండ్ కామెడీ అన్న చూడొచ్చు, బాగానే ఉంది. హర్రర్ కామెడీ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. అంటే భయపడ్డా అంటే కొంచెం బాగానే ఉంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. నేను కామెడీ అయితే సూపర్ ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. హాయ్, నమస్తే అండి. ఇప్పుడు మనం కాంచన 3 కూడా చిత్రం కూడా చూసాము. సో ఇది లారెన్స్ గారు మన హీరోగా చేశాడు. సో చాలా తమిళంలో కానీ రిలీజ్ తమిళ్లో స్ట్రైట్గా చేశారు. సో తెలుగులో కూడా రిలీజ్ చేసి జరిగింది. సో చాలా ఇది చిత్రం కూడా చాలా బాగానే ఉంది. మ్యూజికల్గా మంచి సూపర్ అనిపిస్తుంది సినిమా. లారెన్స్ గారు తన డ్యాన్స్ తోటి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టున్నారు. ఇందులో ఆర్ఆర్ ఎఫెక్ట్లతో కూడా కొంత ఎక్కువ బాగా కనెక్ట్ అయ్యి బాగా తను ఇంట్లో ఉన్నటువంటి ఆర్ఆర్ ఏ విధంగా సంభాషించినటువంటి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. తీసుకున్నటువంటి లొకేషన్స్ కూడా తీసుకున్న విధానం చాలా ఫెంటాస్టిక్గా ప్రేక్షకుడిని బాగా ఆకట్టుతుంది. ఆర్ఆర్ అనేది ఆ ప్రేక్షకుడిని ఏ విధంగా ఉంటుంది అనేది కూడా బాగా చేశారు. లారెన్స్ చేసినటువంటి డ్యాన్స్ తోటి ప్రేక్షకుడిని బాగా ఆకట్టే విధంగా ఉంది చిత్రం. సో ప్రతి ఒక్కరు చూడదగింది చిత్రం. సో వన్ టైమ్ దిస్ ఈజ్ అ ఫిలిం. సో వెరీ నైస్ దిస్ ఫిలిం. సో ఆ ఎఫెక్ట్లు అనేది ఏ విధంగా ఉంటుంది, అగోరా అనే ఎఫెక్ట్లు కూడా వాడారు. సో అగోరా అనేది చాలా లాంగ్ ఎగో, అంటే ప్రేక్షకుడికి చాలా దూరంగా ఉన్నటువంటి ఫీలింగ్స్ అవి. ఆ ఫీలింగ్స్ని కూడా కొంచెం ప్రేక్షకుడి దగ్గర తీసుకురావడం లారెన్స్ కొంచెం బాగానే ఉంది. సో పర్లేదని చెప్పుకోవచ్చు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.